హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. జానుని పక్కకి తీసుకెళ్ళి వివేక్ మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటూ ఉండగా, మీ అమ్మకి అనడం కొత్త కాదు, నాకు పడడం కొత్త కాదు, ముందుగా లక్కీని చూద్దాం పదా అని అంటూ జాను లక్కీ రూమ్లోకి నడుస్తూ ఉంటుంది. ఇక జాను లక్కీని ఎలా ఉన్నావు, డాక్టర్ కట్టారా, ఇప్పుడు చాలా పెయిన్గా ఉందా, తగ్గిపోయిందా అని జాను లక్కీని అడుగుతూ ఉండగా, ఇక ఇప్పుడు కాస్త తగ్గిపోయింది టీచర్ అని లక్కీ అంటూ ఉంటుంది. ఇక జాను రాగానే మిత్ర ఇలా అంటుంటాడు, జాను నువ్వు వచ్చావు కదా, లక్కీని చూసుకో, నేను వెళ్తాను అని మిత్ర అంటుండగా, వెంటనే జున్ను నేను చూసుకుంటానంటేనేమో వద్దంటారా, ఇప్పుడు జాను టీచర్ రాగానే చూసుకోమంటారా అని జున్ను మిత్రని నిలదీస్తూ ఉండగా, ఇక మిత్ర ఇలా అంటుంటాడు, నువ్వు చిన్న పిల్లాడివి, అన్ని పనులు చేయలేవు, అందుకనే జాను రాగానే చూసుకోమని నేను వెళ్తున్నాను అని జున్నుకు సమాధానం చెప్పి మిత్ర బయటికే వస్తూ ఉంటాడు. ఇక జాను వసుంధర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరెప్పుడు వచ్చారా అండి అని అంటుండగా, ఇంతకు ముందే వచ్చానమ్మా అని వసుంధర చెప్తూ ఉంటుంది. ఇక లక్కీ జున్ను ఇద్దరూ కలిసి హాయిగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి గేట్ ముందు నుండి వెళ్ళబోతూ మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి, ఇక్కడికి ఎలాగూ వచ్చాను కదా, ఒక్కసారి మిత్ర గారిని కళ్ళారా చూసుకుని వెళ్దాం అని అనుకుంటూ లోపల చుట్టుపక్కన నిలబడుతుంది లక్ష్మి. ఇక మిత్ర ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వస్తూ ఉండగా, అప్పుడే అరవింద కార్లో నుండి కిందికి దిగుతూ ఉంటుంది. అప్పుడే ఎక్కడికో వెళ్ళేసి వచ్చింది అరవింద. ఇక ఎక్కడికి వెళ్తున్నావు మిత్ర అని అడుగుతుండగా, ఆఫీస్కి అమ్మ అని మిత్ర చెప్తూ ఉంటాడు. ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం ఏంట్రా, అది బాలేదు కదా, పైగా అది నిన్నే కలవరిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది అరవింద. ఇక జాను వచ్చిందిలే అమ్మా, జాను చూసుకుంటుందిలే, నాకు ఆఫీస్లో అంత అర్జెంట్ వర్క్ ఉంది అని మిత్ర అంటుండగా, పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇంట్లో ఎవరికి బాలేదు, వీళ్ళిద్దరూ అంతా కంగారు పడే వ్యక్తి ఎవరు, జాను ఎవరిని చూడ్డానికి వచ్చింది అని కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక అది కాదురా, నువ్వు లేకుంటే అది నిన్నే కలవరిస్తూ ఉంటుంది అని అరవింద మిత్రని అంటూ ఉండగా, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమ్మా, వచ్చేస్తాను, నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అని అంటూ మిత్ర వెళ్తుండగా, ఆగరా అని అంటూ దేవుని బొట్టు పెట్టి, రేపు ఏ పని పెట్టుకోకు, రేపు దీక్షితులు గారు రమ్మన్నారు అని అనేస్తుంది అరవింద. ఎందుకమ్మా అని మిత్ర అడుగుతుండగా, రేపు గండానికి ఏదో పరిష్కారం ఉందంట అని అరవింద చెప్పగానే, ఇక లక్ష్మికి దీక్షితులు గారు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు ఒక్కదానివే దీక్ష చేస్తే సరిపోదమ్మా, మిత్ర కూడా నీతో కలిసి దీక్ష చేయాలి, పైగా మిత్ర కానీ మిత్ర తరపు వారు కానీ చేత్తో వండిన నైవేద్యాన్ని మాత్రమే నువ్వు స్వీకరించాలి, అప్పుడే దీక్ష పూర్తవుతుంది అని దీక్షితులు గారు లక్ష్మికి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అలాగేనమ్మా, ఏ పని పెట్టుకోను అని మిత్ర అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక జున్ను ఇలా అంటుంటాడు లక్కీని, హ్యాపీగా నువ్వు 2-3 రోజులు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, హోంవర్క్లు క్లాస్ వర్క్లు అంటూ హైరాణ పడాల్సిన అవసరం లేదు అని జున్ను అంటుండగా, అమ్మో 2-3 రోజుల చదువులు పాడైపోవు అని లక్కీ అంటుండగా, అబ్బో మనం చదివేది పెద్ద ఐపీఎస్ చదువు, మరి చెడిపోతాయి అనుకోవడానికి అని జున్ను అంటూ ఉండగా, ఇప్పుడు బాగా చదివితేనే పెద్ద పెరిగాక మంచిగా చదువుకోగలం అని అంటూ ఉంటుంది లక్కీ. ఇక వెంటనే వసుంధర, చూసావా తను ఎంత బాగా చదువు గుచ్చి ఆలోచిస్తుందో, నువ్వేమో ఎప్పుడు ఏ సాకు చెప్పి స్కూల్కి డుమ్మా కొడదామా అని చూస్తుంటావు అని వసుంధర జున్నుని అనగానే, ఆగుగిరాని లక్కీ ముందు నా పరువు తీస్తున్నావు అని అంటూ ఉంటాడు వసుంధరని. ఇక అప్పుడే అరవింద రూమ్లోకి వస్తూ ఉంటుంది. ఇక వసుంధరని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అరవింద. ఇక నీకోసం దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేయించి బొట్టు తీసుకొచ్చానమ్మా, ఏం కాదు, నీకు తగ్గిపోతుంది అని అరవింద లక్కీని అంటూ ఉండగా, నేను అదే చెప్తున్నాను ఆంటీ, రేపటికల్లా తగ్గిపోతుంది, మనం స్కూల్కి ఎంచక్కా వెళ్ళొచ్చు అని జున్ను అరవిందతో మాట మారుస్తూ అంటూ ఉండగా, ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది లక్కీని, జున్ను చూడు ఎంత గుడ్ బాయ్లా మాట్లాడుతున్నాడో,
చూసి నేర్చుకో అని అరవింద అంటూ ఉండగా, చూసి నేర్చుకుంటున్నాను. ఎవరి ముందు ఎలా మాట మార్చి నాటకాలు వేయాలో జున్నుని చూసి నేర్చుకుంటున్నాను అని లక్కీ కూడా జున్ను ఆడిన అబద్ధానికి అంటూ ఉంటుంది. ఇక వసుంధర ఇలా అంటుంటుంది, వెళ్దాం పద జున్ను అని అంటుండగా, నువ్వు వెళ్ళు గ్రాని, నేను ఇక్కడే లక్కీతో పాటు ఉంటాను అని అంటుండగా, రేపు మళ్ళీ వద్దులే, నువ్వు రాకుంటే మీ అమ్మ ముద్ద కూడా తినదు అని అంటూ ఉంటుంది వసుంధర. నేను లక్కీ కోసం ఉన్నానని చెప్పు, మా అమ్మ కూడా సంతోషపడుతుంది, ఎందుకంటే మా అమ్మకి కూడా లక్కీ అంటే ఇష్టం కదా అని జున్ను అంటుండగా, అమ్మ లక్కీ నువ్వైనా వాడికి చెప్పమ్మా, వీళ్ళమ్మ వీడు రాకపోతే బెంగ పెట్టేసుకుంటుంది అని వసుంధర అంటూ ఉండగా, వెళ్ళు జున్ను అని లక్కీ కూడా అంటూ ఉంటుంది. ఇక అరవింద కూడా మేమందరం కదా ఉన్నాం కదా జున్ను లక్కీని చూసుకోవడానికి, అయినా మీ అమ్మని కూడా తీసుకొస్తే సరిపోయేది కదా లక్కీని చూసేది అని అరవింద అంటూ ఉండగా, వసుంధర వెంటనే ఇక్కడికి రావడానికి బయలుదేరింది, కానీ మధ్యలో ఏదో పని పడి వెళ్ళిపోయిందమ్మా అని అరవిందతో లక్ష్మి ఇక్కడికి రాబోతుందని వసుంధర చెప్తూ ఉంటుంది. అలాగే అని అంటూ జున్ను వసుంధర ఇద్దరు బయలుదేరుతారు. మరోవైపు జాను బాధపడుతున్న వివేక్ దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్తుండగా, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు వివేక్. నీకు కొత్తగా పెళ్లి కుదిరింది కదా, అందుకే కంగ్రాట్స్ చెప్తున్నాను. ముహూర్తం ఎప్పుడు, హనీమూన్ ఇక్కడైనా వేరే చోట ప్లాన్ చేసుకున్నారా అని ఎగతాళిగా అడుగుతుండగా, నేను నీకేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు తెలిసి అంటున్నావో కావాలని చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని వివేక్ కాస్త కోపంగా జానుని అంటుండగా, ఏం చేస్తాం మరి, నీకు పెళ్ళి అయిన తర్వాత నా బ్రతుకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది కదా, అందుకే అలా మాట్లాడాను అని జాను అంటుండగా, ఇక వివేక్ ఏం చేయమంటావు మరి, నువ్వు ఇప్పుడు సరే అను, నీ మెడలో ఇప్పుడే తాళి కడతాను అని వివేక్ అంటుంటాడు. ఇక జాను, అలా నేను కట్టించుకోలేను, నేను కూడా మా అక్క లాంటి దాన్నే, ఇటువంటి సిచ్యువేషన్లో పెద్దల్ని ఒప్పించి మాత్రమే మరి మా అక్క పెళ్లి చేసుకునేది, నేను అలా తప్పుడు పని చేయలేను అని అంటుండగా, వివేక్ ఇక్కడ మీ అక్క మ్యాటర్ కాదు, వదిన సంగతి మనకి తెలీదు, కానీ నువ్వు ఒప్పుకుంటే నేను తాళి కడతాను అని వివేక్ అంటూ ఉండగా, జరగకూడదు జరిగిందని, దక్కంది దక్కుతుందని ఎప్పుడు నేను ఆశపడను అని అంటూ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండగా, ఇక వసుంధర జున్ను కారులో వెళ్తూ లక్ష్మిని చూసేస్తారు. ఇక జున్ను కార్ని లక్ష్మి ముందు ఆపి, అమ్మ ఇక్కడ నువ్వేంటి అని అంటూ ఉండగా, ఇక ఈ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కలవడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక్కడ దాకా వచ్చావు కదమ్మా, లక్కీ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కదా, లోపలికి రావచ్చు కదా అని అంటుండగా, మళ్ళీ లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది. మిత్ర వాళ్ళ ఇల్లు ఉన్న చోటే లక్కీ వాళ్ళ ఇల్లు కూడానా, ఏంటిది కోయిన్సిడెన్సా అని ఆలోచిస్తూ ఉండగా, ఇప్పటికైనా వెళ్దాం పదమ్మా, లక్కీ నిన్ను చూడాలి అనుకుంటుంది అని అంటూ ఉంటాడు జున్ను. ఇక వసుంధర, వద్దులేమ్మా, తనకి దెబ్బ తగిలింది, రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ మళ్ళీ మనం డిస్టర్బ్ చేయకూడదు అని వసుంధర జున్నుని ఆపుతుండగా, అర్జున్ కాల్ చేసి బయలుదేరారా అమ్మ అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే బయలుదేరాం నాన్న అని వసుంధర చెప్తూ ఉంటుంది. పదమ్మ లక్ష్మి, పదమ్మ జున్ను అని అంటూ లక్ష్మిని జున్నుని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది వసుంధర. ఇక రాత్రిపూట మిత్ర పడుకుంటూ ఉండగా వీడియో కాల్ వస్తూ ఉంటుంది అర్జున్ మొబైల్ నుండి. అర్జున్ ఏంటి నాకు వీడియో కాల్ చేస్తున్నాడేంటి అని ఫోన్ లిఫ్ట్ చేయగానే జున్ను కనబడతాడు. నువ్వా అని అనుకుంటూ, ఏంట్రా అని మిత్ర అడుగుతుంటాడు. అంకుల్, లక్కీ భోంచేసిందా అని జున్ను అడుగుతుండగా, చేసింది అని మిత్ర కట్ చేస్తాడు. ఇక మళ్ళీ వీడియో కాల్ చేసి జున్ను ఇలా అడుగుతూ ఉంటాడు, లక్కీ ట్యాబ్లెట్ వేసుకుందా అంకుల్ అని అడుగుతూ ఉంటే, కాల్ చేసినందుకు కాస్త కోపంగా వేసుకుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక మళ్ళీ జున్ను కాల్ చేస్తాడు. ఏంట్రా నీ బాధ, ఎందుకు మళ్ళీ మళ్ళీ నా నిద్రని డిస్టర్బ్ చేసి కాల్ చేస్తున్నావు అని మిత్ర కోపడుతూ ఉండగా, ఇక వెంటనే జున్ను ఇలా అంటుంటాడు, ఫోన్ లిఫ్ట్ చేయగానే తిడుతున్నారు, మీకు కోపం తప్ప వేరే ఎమోషన్ తెలీదా అంకుల్, నేను లక్కీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను, ఒక్కసారి లక్కీకి ఇవ్వండి అని జున్ను అంటూ ఉండగా, లక్కీ పడుకుందిరా, లేవదు అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక లక్కీ లేచి కూర్చొని, నేను లేచాను కదా అని అంటూ లక్కీ
అంటూ ఉండగా ఇక ఫోన్ ఇస్తాడు మిత్ర. హాయ్ బ్రో అని లక్కీ అంటూ ఉండగా హాయ్ బ్రో అని జున్ను అంటూ ఉంటాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ వస్తాడు. ఎవరు నానా అని అర్జున్ అడుగుతుండగా లక్కీ దాదా అని చెప్తుంటాడు జున్ను. ఇక ఫోన్ తీసుకొని అర్జున్ మాట్లాడుతూ నొప్పి తగ్గిందా అమ్మా, మీ డాడీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూడా బిజినెసే చూసుకుంటున్నారా అని అంటుండగా పక్కనే ఉన్నారు అంకుల్ అని లక్కీ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. ఇదిగో అమ్మ వచ్చింది అని అంటూ జున్ను ఫోన్ని లక్ష్మికి ఇస్తాడు. ఇక హాయ్ అమ్మా అని లక్కీ అంటూ ఉండగా ఇక లక్ష్మి ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ అనగానే మిత్ర కంగారుగా ఫోన్ వైపు చూడబోతూ ఉంటాడు. ఇక వీడియో కాల్లో మాట్లాడుతున్న లక్ష్మిని మిత్ర చూసేస్తాడా. ఇక గండానికి లక్ష్మి చేయబోతున్న దీక్ష ఫలిస్తుందా? ఇక దీక్షలో లక్ష్మి పక్కనున్న మిత్ర లక్ష్మిని చూస్తాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.